ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్నట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఆయన నీ త్రోవలను సరళం చేయును. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞానం వలన కలిగేటువంటి ప్రయోజనాలు, జ్ఞానం వలన కలిగేటువంటి లాభాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరిస్తూ ఈ మాట పలకడం జరిగింది. నిజమే, ఆయన మన త్రోవలను సరళం చేసే దేవుడే ఉన్నాడు. మనం ఎటువైపు వెళ్ళినా కూడా ఆయన మనకు మార్గాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు. మెట్టగా ఉన్న స్థలములను చదును చేస్తూ ఉంటాడు. మనకి వెళ్ళేటువంటి మార్గంలో పాదములకు రాయి కూడా తగలకుండా ఆయన జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. ప్రతి బాధ్యత కూడా ఆయన తీసుకుంటూ ఉంటాడు. నన్ను అడిగినట్లయితే కనుక నేను వాహనం మీద వెళ్తున్నప్పుడు నా ముందు వెళ్ళే వాహనము, నా వెనక వచ్చే వాహనంను కూడా నా దేవుడు కంట్రోల్ చేసే అంత జాగ్రత్తగా ఆయన మనకు త్రోవలను సరళం చేస్తూ ఉంటాడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఎటువంటి అవరోధాలు ఉన్నా, ఎటువంటి ప్రమాదాలు ఉన్నా, ఎటువంటి ఆటంకాలు ఉన్నా, లేకపోతే ఇంక ఏమున్నా సరే దేవుడు వాటిని సరళం చేస్తూ ఉంటాడు. అనేక మార్లు మనకు జీవితంలో దేవుడు ఇటువంటి క్రియను జరిగించాడు. అయితే కనుక మనం దానిని గుర్తించలేకపోయి ఉండవచ్చు. అయితే కనుక ఈరోజు నుంచి మనం గమనిస్తే కనుక మనం జాగ్రత్తగా గమనించే కొద్దీ మనం ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్క మార్గంలో కూడా దేవుడు మనకు ఆ యొక్క మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఆయన బాధ్యత వహిస్తూ ఉంటాడు. కాబట్టి కేవలం మనం వెళ్ళేటువంటి ఒక రోడ్డు మార్గాలు మాత్రమే కాదు, కానీ మన జీవితపు త్రోవలను కూడా ఆయన సరళం చేసే దేవుడే ఉన్నాడు. మనకి జీవితం ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలో, ఎటువైపు ముందడుగు వేయాలో అవన్నీ కూడా దేవుడే మనకు జీవితంలో జోక్యం చేసుకొని ఆయన బాధ్యత వహించే దేవుడే ఉన్నాడు. మరి దేవుడు మనకు జీవితంలో జోక్యం చేసుకొని మనకు త్రోవలను సరళం చేయాలంటే, లేకపోతే మనకు జీవితాలను సరళం చేయాలంటే కనుక మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. మొట్టమొదటి చూస్తే కనుక సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో మన ప్రవర్తన అంతటిపై ఆయనకు అధికారం ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన మన త్రోవలను సరళం చేస్తూ ఉంటాడు. సరళమైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన ప్రవర్తన అంతటిపై ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు మనల్ని ఎలా నడిపించాలి, లేకపోతే ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నీ కూడా ఆయనే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి 23వ కీర్తనలో మనం చూస్తే కనుక దేవుడు గొర్రెపిల్లను ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే కనుక శాంతికరమైన జలముల ఎద్దుకు కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు. కాపుడు ఎందుకని గొర్రెను శాంతికరమైన జలముల వద్దకు తీసుకుని వెళ్తాడు అంటే కనుక గొర్రెకు అది మాత్రమే శ్రేష్టం కాబట్టి. నీళ్ళు పారేటువంటి నీళ్ళు ఉన్న దగ్గరికి ఇక గొర్రెను తీసుకుని వెళ్తే కనుక గొర్రెకు జలుబు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కనుక అన్ని జంతువులు నాలుగుతో తాగితే కనుక గొర్రె మాత్రము మూతి మొత్తం కూడా ఆ నీళ్ళల్లో పెట్టి తాగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు పారేటువంటి నీళ్ళల్లో కనుక గొర్రె ఆ మూతి మొత్తం నీళ్ళు పెడితే కనుక ఆ నీళ్ళ ప్రవాహానికి నీళ్ళు ముక్కులోనికి వెళ్ళి గొర్రెకు జలుబు చేసి పిచ్చి ఎక్కువ అవుతుంది. అందుకనే గొర్రెకు ఏది మంచిదంటే కనుక శాంతికరమైన జలములే గొర్రెకు మంచివి. కాబట్టి గొర్రె పూర్తిగా దేవునిపై ఆధారపడటం వల్ల, లేకపోతే గొర్రె పూర్తిగా కాపరిపై ఆధారపడటం వల్ల, గొర్రె ప్రవర్తన అంతటి ఎందుకు కూడా కాపరికి అధికారం ఇవ్వటం వల్ల, కాపరి ఎటు వెళ్తున్నాడో గొర్రె అటువైపు వెళ్తుంది. కాబట్టి కాపరి గొర్రెను శాంతికరమైన జలముల వద్దకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా అయితే కనుక మనకు ప్రవర్తన అంతటి ఎందుకు కూడా మనము దేవునికి అధికారం ఇచ్చినప్పుడు మనకు ఎక్కడికి వెళ్ళాలో, ఏది మనకు ఉపయోగకరమో అవన్నీ కూడా ఆయన ఆలోచించే దేవుడే ఉన్నాడు. ఒకవేళ కనుక మనకు వెళ్ళేటువంటి మార్గం ప్రమాదకరం అనిపిస్తే కనుక దేవుడు అప్పటికప్పుడు మనకు ఆ మార్గాన్ని మార్చి సురక్షితమైన మార్గంలో నడిపించే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనకు ఎక్కడికి వెళ్తే ఉపయోగకరమో, ఏ మార్గంలో వెళ్తే మనకు లాభకరమో, ఎవరితో మాట్లాడితే మనకు ప్రయోజనకరమో అవన్నీ కూడా దేవుడు పట్టించుకొని ఆలోచించి మన పట్ల ఆయన నిర్ణయాలు తీసుకునే దేవుడే ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన మనకు త్రోవలను సరళం చేసే దేవుడే ఉన్నాడు. ఆయనకు తెలుసు చిన్నపిల్లని ఎలా నడిపించాలో, ఆయనకు తెలుసు గర్భవతిని ఎలా నడిపించాలో, ఆయనకు తెలుసు బాగా పెద్దవైపోయినటువంటి పండు ముసలి వారిని ఎలా నడిపించాలో కూడా
దేవుడికి తెలుసు. నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు, నన్ను ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మన ప్రవర్తన అంతటిపై కూడా మనం ఆయనకు అధికారం ఇచ్చేవారిగా ఉండాలి. రెండవదిగా 27వ కీర్తన 11వ వాక్యం చూస్తే కనుక మనం దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తూ ఉంటామో ఆయన ఆలోచనను బట్టి, ఆయన యొక్క సంకల్పమును బట్టి, ఆయన చిత్తమును బట్టి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో అప్పుడు దేవుడు మనకు త్రోవలను సరళం చేసే దేవుడే ఉన్నాడు. మరి ఆయన యొక్క త్రోవలు మనకు ఎలా తెలుస్తూ ఉంటాయి, ఆయన సంకల్పం మనకు ఎలా తెలుస్తూ ఉంటుంది, ఆయన చిత్తం ఏదో మనం ఎలా గ్రహించాలంటే కనుక మనము దావీదు చెబుతుంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం దేవుని వాక్య ప్రకారం కనుక నడిచినట్లయితే, దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే, దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము సరి చేసుకుంటూ మనలను మనము అనుదినం కూడా రూపాంతరం పొందించుకుంటున్నప్పుడు ఆయనకు చిత్తమేదో మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఆయన సంకల్పం బట్టి నడిచేవారిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆయన మన యందు దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడే ఉన్నాడు. మూడవదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25-26 వాక్యాలు చూస్తే కనుక మనము కుడికైనను ఎడమకైనను త్రొట్టిల్లిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకి మార్గంలో సరళం చేస్తూ ఉంటాడు. మనకు జీవితం అనేది అందరికీ కూడా అనేక రకాల ఆటపాటలతోనూ, సంతోషాలతోనూ, బాధలతోనూ, కన్నీటితోనూ, దుఃఖంతోనూ నిండిపోయి ఉంటుంది. బాధలు లేవు అని చెప్పి ఎవరు కూడా అనుకోరు. ఎవరికైనా బాధలు లేవు అంటే కనుక వాడు జీవం లేని శరీరంతో సమానం. అయితే కనుక వాక్యం చెప్తూ ఉంటుంది, భక్తిహీనుడు పడతాడు, నీతిమంతుడు పడతాడు. భక్తిహీనుడు పడి లేవలేడు, నీతిమంతుడు 7 సార్లు పడినాను తిరిగి లెగుస్తాడు. అసలు నేను పడకూడదు అన్నట్టుగా ఎవరు ఉండరు. ప్రతి జీవితంలో కూడా ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటూ ఉంటాయి, పాపపుణ్యాలు ఉంటూ ఉంటాయి. కానీ పంది అనేది బుడలో పడి దొల్లుతానే ఉంటుంది. మీరు బయటికి తీసుకొని వచ్చి ఎంత శుభ్రపరిచినా మళ్ళీ పందెళ్ళి బుడదలోనే దొల్లిద్ది. కానీ గొర్రె పొలం గట్టు మీదో లేకపోతే మార్గం గుండా వెళ్తున్నప్పుడు పొరపాటున కాలు జారి బుడదలో పడితే వాళ్ళు తిరిగి బయటకు వచ్చి శుభ్రం చేసుకొని మొత్తం దులుపుకొని మరలా దాని మార్గం అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. కుడి పక్కనను ఎడం పక్కనను తొట్టిల్లిపోకుండా ముందుకు సాగేవారిగా ఉండాలి. మనకు ప్రయాణమును ఆపకూడదు, మనకు గమ్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. అలా మనం ఎప్పుడైతే ఒక దీక్ష స్వభావంతో దేవుని వైపు నడిచినప్పుడు అప్పుడు దేవుడు మనకు మార్గములను సరళం చేసే దేవుడే ఉన్నాడు. 4వదిగా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం చూస్తే కనుక మనం యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మనకు మార్గములను సరళం చేసే దేవుడే ఉన్నాడు. అవును, మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తుంటామో అప్పుడు మాత్రమే మనకు త్రోవలు సరళం చేపడుతూ ఉంటాయి. అనుకున్న పని అవ్వట్లేదంటే కనుక మనం యథార్థంగా ఉండట్లేదని చెప్పి అర్థం. కాబట్టి ఈ 4 విషయాల్లో మనం జాగ్రత్త వహించినట్లయితే కనుక దేవుడు మనకి జీవితపు విధానంలో, మనకి జీవితపు త్రోవలలో ఆయన మార్గములను సరళం చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడికి వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.